మనిషి యొక్క శరీరం అనేది 3 రకాల తత్వాలను కలిగి ఉంటుంది. అది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇదే విషయం ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. కాకపోతే ఆయుర్వేదంలో చెప్పినప్పుడు దానికి నేను విన్నప్పుడు నాకది అర్థం కాలేదు. ఎప్పుడైతే అది నాకు అనుభవపూర్వకంగా వచ్చిందో దాని యొక్క పూర్తి మూలం నాకు అర్థమైంది. కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారో ఈ కాన్సెప్ట్‌ని మీరు అండర్‌స్టాండ్ చేసుకొని మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో, ఏమిటయ్యా 3 రకాలంటే, మన శరీరంలో అగ్నితత్వం బాగా పెరిగిపోయినప్పుడు, అంటే మనం తీసుకున్న ఆహారము పరిధికి మించి తీసుకొని శారీరక శ్రమ చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. పరిమితికి మించి తీసుకోవడం అంటే, అదే పనిగా మనం ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు. సో, వాటికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ క్వాంటిటీ చాలా తక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్స్‌ని విపరీతంగా పెంచినప్పుడు అలా కొంతకాలం అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ కార్బోహైడ్రేట్‌ని అరిగించుకోవడానికి శరీరంలో ఉన్న స్టమక్‌లో ఉన్న యాసిడ్ అనేది ఎక్కువగా తయారవుతుంది. దానివల్ల మనకి మంచిగానే అరుగుతుంది. మన సాఫీగానే జీవితం సాగుతుందని మనం అనుకుంటాము. కాకపోతే జరిగేదేంటంటే, మనకు కొంత ఇబ్బంది లోపల కలుగుతుంది. అది మనం గమనించమంతే. సో, దానివల్ల ఏం జరుగుతుంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఆ అగ్నితత్వం అనేది బాగా పెరిగిపోతుంది. మనం ఏ పని మొదలుపెట్టినా సరే చాలా కసిగా, చాలా క్రోధంగా ఉండే అవకాశంగా ఉంటుంది. ఈ అగ్నితత్వం లోపలగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో, మరి అగ్నితత్వం ఎందుకు అలా పెరిగింది అంటే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది 6 మంత్స్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, అధికంగా ఆహారం మోతాదుకి మించి తీసుకోవటం వల్ల ఇలా జరుగుతుంది. మరి దీని పరిష్కారం ఏంటి అంటే, ఏ విధంగా అయితే మనం గ్రాడ్యువల్‌గా ఆహారాన్ని పెంచామో, అదే విధంగా గ్రాడ్యువల్‌గా ఆహారాన్ని తగ్గించుకుంటూ రావాలి. అది చాలా సింపులెస్ట్ మెథడ్, చాలా సింపుల్ సొల్యూషన్ మీరు పాటించవచ్చు. అలా కాకుండా అగ్నితత్వాన్ని చాలా తొందరగా మీరు తగ్గించుకోవాలండి. ఎప్పుడైతే మీకు ఆకలి వేసి బాగా కడుపులో మంటలాగా అనిపిస్తుందో, బాగా ఎసిడిటీలాగా ఫార్మ్ అవుతుందో, స్టమక్‌లో ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అయ్యి మీకు తినాలి, తినాలి, తినాలి అనిపిస్తుందో, ఆ సమయంలోనే మీరు తినకుండా ఉండి మజ్జిగ తాగి ఓ 2 గ్లాసులు కావచ్చు, 3 గ్లాసులు కావచ్చు, మీ కెపాసిటీ బట్టి ఒక గ్లాస్ కావచ్చు. మీరు తాగండి మజ్జిగ. తాగి అలా ఖాళీగా ఉండకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ గాని, జాగింగ్ గాని ఏదో ఒక పని ఫిజికల్ యాక్టివిటీ చేయండి కొంత చెమట పట్టే విధంగా. అప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో యాసిడ్ రిలీజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్‌లో అప్పుడు శరీరానికి మీరు ఫిజికల్ యాక్టివిటీని కల్పిస్తారు కాబట్టి, కడుపులో ఉన్న మంటను తగ్గించుకోవడానికి మజ్జిగ తాగుతారు కాబట్టి 2 బ్యాలెన్స్ అవుతాయి. కడుపులో మంట తగ్గిపోతుంది. వెంటనే మీరు ఫిజికల్ యాక్టివిటీ మొదలుపెడతారు కాబట్టి, అప్పుడు శరీరం ఏం భావిస్తుందంటే, ఓహ్! లేతే వీళ్ళు అంత మోతాదులో సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు. అంతకుముందు భారీగా తీసుకున్నారు. ఇప్పుడు క్వాంటిటీ తగ్గించినట్టున్నారు. కావున అంత యాసిడ్ రిలీజ్ చేయాల్సిన పని లేదు అనే ఉద్దేశంతో శారీరక శ్రమ కూడా చేస్తారు కాబట్టి అదే టైంలో వెంటనే కట్ చేస్తుంది. ఆ యాసిడ్ అనేది అంత మోతాదులో రిలీజ్ చేయకుండా తగు మోతాదులో మీరు మజ్జిగ ఒక గ్లాస్ తాగితే ఒక గ్లాసు అరిగించుకొని ఎంతైతే కావాలో అంత మాత్రమే వినియోగిస్తుంది. కావున మీరు అతి తొందరగా ఈ ఎసిడిటీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మొదటి సొల్యూషన్ నేను చెప్పింది ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే మీరు తినే ఆహారం ఏ విధంగా అయితే గ్రాడ్యువల్‌గా పెంచుకుంటూ వెళ్లారో అదే విధంగా గ్రాడ్యువల్‌గా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు టైం పడుతుంది గానీ జరుగుతుంది. దానికంటే ఫాస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు స్టమక్‌లో అధికంగా యాసిడ్ రిలీజ్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారో, ఆ టైంలో 1, 2, 3 ఎన్ని గ్లాసులైనా సరే మీ కెపాసిటీ బట్టి మజ్జిగ మీరు తాగండి. అప్పుడు కడుపులో మంట చల్లారుతుంది. తాగిన తర్వాత ఖాళీగా ఉండకుండా వాకింగ్ మొదలుపెట్టండి మీ సామర్థ్యం తగ్గట్టుగా. అది నిమిషం కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, గంట కావచ్చు. మీ సామర్థ్యం తగ్గట్టుగా, మీ ఓపిక తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అలా చేసినప్పుడు ఆ ఎసిడిటీ అంటే స్టమక్‌లో ఉన్న ఏదైతే గ్యాస్ట్రిక్ ఉంటదో లేదా యాసిడ్ ఏదైతే ఉంటదో అది రిలీజ్ అవ్వటం ఆగిపోతుంది. ఈ విధంగా మీరు అగ్నితత్వం నుంచి బయటపడొచ్చు. సో, ఇది మొదటిది శరీరం యొక్క ప్రక్రియ. ఇక రెండవదేంటంటే వాయువు. వాయువు అనేది బై ప్రొడక్ట్. మీరు అగ్నితత్వం వైపు బాగా ముందుకు వెళ్తున్నారనుకోండి, వాయువు తయారవుతుంది. ఎందుకు వాయువు తయారవుతుందంటే శరీరంలో పండ్లు, కూరగాయల యొక్క మోతాదు తగ్గి కార్బోహైడ్రేట్స్ బాగా పెరిగిపోవటం వల్ల వాటిని అరిగించుకోవడానికి స్టమక్ అనేది యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ యాసిడ్ రిలీజ్ చేయడం మూలాన తయారయ్యే బై ప్రొడక్ట్ ఈ వాయువు అనమాట. సో, వాయుతత్వం దాన్ని రిప్రజెంట్ చేసింది వాళ్ళు అందుకే అనమాట. సో, మీకు ఎలాగో నేను 2 సొల్యూషన్ చెప్పాను. ఒకటి గ్రాడ్యువల్‌గా ఆహారం తగ్గించుకోవటము, లేదా మజ్జిగ తాగి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు సరిపోతుంది. ఆ యొక్క ఎక్కువగా అసిడిటీ అనేది రాకుండా సరిపోతుంది. ఇక మూడవది ఏంటంటే కఫతత్వం.
కఫతత్వం అంటే ఏవైనా కొన్ని కారణాల వల్ల మీరు అతి తక్కువ ఇమ్యూనిటీ స్టేట్‌లో ఉంటే దాన్ని కఫతత్వం అంటారు. అతి తక్కువ అంటే ప్రతి చిన్నదానికి మీరే ముందు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మీకు ఎక్కువ తుమ్ములొచ్చే అవకాశం ఉంటుంది. గుండె నిమ్ము పట్టే అవకాశం ఉంటుంది. బాగా నిదానంగా ఆలోచిస్తారు మీరు. లేదా ఏదైనా చేంజ్ కొత్తగా మార్పు ఏదైనా వస్తే మీరు తొందరగా అంగీకరించరు. ఆలోచన విధానం కూడా చాలా నిదానంగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే మీ శరీరంలో పోషకాలు అతి తక్కువ స్టేజ్‌లో ఉన్నాయి. అది దీనికి 10 రకాల కారణాలు ఉంటాయి. కాకపోతే హై లెవెల్‌లో నేను ఒకటి చెప్పేదేంటంటే కఫతత్వం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క శరీరంలో పోషకాలనేది చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉన్నాయి. అధికంగా దేనివల్లనో ఖర్చయిపోయాయి. అది ఎందుకు ఖర్చయిపోయాయని మీరే బేరీజు వేసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది స్వీట్స్ బాగా ఎక్కువగా ఇష్టం ఉండి లేదా పంచదార ఎక్కువగా ఇష్టం ఉండి ఎక్కువగా రోజుల తరబడి తినటం వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ తగ్గిపోవచ్చు. దాన్ని వెంటనే రీప్లేస్ చేసే విధంగా పోషకాలు తీసుకోకుండా పంచదార గానీ, స్వీట్స్ గానీ ఎక్కువగా తినటం గానీ, లేదా అరుగుదల సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళ అరుగుదల సమస్యను పరిష్కారం చేసుకోవడానికి యాంటాసిడ్స్ అని డాక్టర్స్ ఇస్తారు. వాటిని దీర్ఘకాలంగా వాడటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. లేదా కొన్ని రకాల కూరగాయలుంటాయి. అంటే ఆంధ్ర దోసకాయ, యెల్లో కలర్ దోసకాయ ఒకటుంటుంది. దాన్ని ఎక్కువ మొత్తంలో అంటే పూర్తి మొత్తంలో వండకుండా మీరు తిన్నట్లయితే అది కూడా ఎసిడిక్ నేచరే కాకపోతే లోపల అరిగిన తర్వాత అది ఆల్కలైన్ కింద మారి మన శరీరంలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందించకుండా బయటకి నెట్టివేస్తుంది. నేను దాన్ని సుమారు 1½ ఇయర్ పాటు తెలియక తిన్నాను. దానివల్ల నేను పూర్తి ఆల్కలైన్ నేచర్‌కి అంటే నా శరీరంలో ఉన్న పోషకాలు ఆల్మోస్ట్ జీరో అంత స్టేజ్‌కి నేను పడిపోయాను. సో, దాని నుంచి మళ్ళీ రికవర్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ నాకు ఈ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి నేను వెంటనే రికవర్ అవ్వగలిగాను. సో, మనం సాధారణంగా ఈ 2 రకాల మనుషులు బాగా మన ప్రపంచంలో చూస్తుంటాము. ఒకటి శరీరంలో బాగా అగ్నితత్వం పెరిగిపోయిన వాళ్ళు లేదా బాగా లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు. ఈ లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి వీళ్ళిద్దరికీ కామన్‌గా వర్క్ అయ్యే సొల్యూషన్ నా దగ్గర ఒకటుంది. ఏంటంటే వీరు బాగా శరీరంలో అధికంగా అగ్నితత్వం పెరిగిపోయిన వాళ్ళు అంటే పిత్త టైపు బాడీ టైప్ ఉన్నవాళ్ళు కావచ్చు, కఫతత్వం ఉన్నవాళ్ళు కావచ్చు, వాయుతత్వం ఉన్నవాళ్ళు కావచ్చు. ఈ ముగ్గురిలో ఎవరైనా సరే ఈ ముగ్గురికి కామన్‌గా ఇప్పుడు నేను చెప్పేది వర్క్ అవుతుంది. ఏంటంటే మధ్యాహ్నం వాళ్ళు తినే ఆహారాన్ని ఆపేసేయండి. మధ్యాహ్నం తినేయకుండా మధ్యాహ్నం ఆకలేసినప్పుడు మీరు ఒక గ్లాస్ గానీ, 2 గ్లాస్ కానీ, 3 గ్లాస్ కానీ మజ్జిగ తాగండి. మజ్జిగ తాగి ఫిజికల్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టండి. ఈ విధంగా 3 నెలల పాటు చేయండి. ఇవి ఏం జరుగుతుందంటే మజ్జిగలో మనకి కావాల్సిన కొన్ని పోషకాలున్నాయి. అవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఆహారంలో నుంచి మన శరీరానికి కావాల్సిన పోషకాలను సెపరేట్ చేసే శక్తి వాటికుంటుంది. కాబట్టి మజ్జిగ తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయమంటున్నానంటే ఉత్తిగా మజ్జిగ తాగితే మన శరీరంలో అది సంక్రమించుకోవడానికి చాలా తక్కువ మోతాదే ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం కలిపినప్పుడు మజ్జిగతో పాటు వెంటనే మన శరీరంలోకి అధికంగా మోతాదులో దాంట్లో ఉన్న పోషకాలు సంగ్రహించుకుంటాయి. అందుకే మన శరీరానికి కొద్ది అవసరాన్ని మనం కల్పించాలి. అప్పుడు మాత్రం శరీరం పోషకాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవసరం లేకుండా మనం అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల అధికంగా ఆహారాన్ని మనం వృధా చేసిన వాళ్ళమవుతాం. కాబట్టి మీది కఫతత్వం కావచ్చు, పిత్తతత్వం కావచ్చు, వాయుతత్వం కావచ్చు, ఎటువంటి శరీరం అయినా సరే మీరు చేయాల్సిన పని ఏంటంటే మధ్యాహ్నం ఆహారం తీసుకోవడం మానేయండి. మానేసి మజ్జిగ తాగి ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ గానీ, జాగింగ్ గానీ చేయండి. అలా చేసినట్లయితే అది 3 నెలల పాటు చేయాలి. ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చాలా సేఫ్ మెథడ్, సెక్యూర్ మెథడ్. ఉదయం మీరు ఏదైనా తినండి నాకు ఇబ్బంది లేదు. రాత్రి మీరు ఏదైనా తినండి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం మాత్రానికి ఫుడ్ మానేసి మజ్జిగ తాగండి. అది దానివల్ల స్టమక్‌లో ఎక్కువగా రిలీజ్ అవ్వాల్సిన యాసిడ్ కూడా అయిపోతుంది. అతి తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా పోషకాలు ఎక్కువగా ఒంట్లోకి సంగ్రహించబడి, మజ్జిగ ద్వారా సంగ్రహించబడి సో, వాళ్ళు ఎక్కువగా తొందరగా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తారు కాబట్టి పోషకాలు వాళ్ళ శరీరంలో ఎక్కువగా సంగ్రహించబడి వాళ్ళ జలుబు నుంచి కానీ, గుండెల్లోని నిమ్ము కానీ, లేదా తుమ్ములు కానీ, లేదా దగ్గు కానీ, ఊరికే జ్వరం కానీ ఇలాంటివి రావడం అనేది ఆగిపోతుంది. సో, మీరు శరీరతత్వం ఎలాంటిదైనా సరే మీరు చేయాల్సిన పని ఇది. మధ్యాహ్నం ఆహారం మానేసేయండి. మజ్జిగ తాగండి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఫ్రూట్స్, వెజిటబుల్ కంటెంట్ ఎక్కువగా తీసుకునే పని చేయండి. ఈ విధంగా మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాను.